దీని ఈవినింగ్ మేము సిరిసిల్ల బాలాజీ హౌస్లో మిక్సర్ తీసుకున్నాము పిల్లల స్నాక్స్ కోసం అని. అయితే ఈరోజు మధ్యాహ్నం మేము ఓపెన్ చేసేసరికి అందులో బాగా వచ్చింది. ఇది ఏంది అని చెప్పేసి మేము ఓనర్ దగ్గరికి వచ్చి మాట్లాడదంటే ఓనర్ లేడు. ఏమంటే మా రాజస్థాన్ పోయిందని చెప్పేసి మాట్లాడుతున్నారు. వాళ్ళ అబ్బాయి అయితే వాళ్ళ వర్కర్ అయితే కిలో కార్ ఇస్తే తీసుకోపో, ఎక్స్చేంజ్ చేస్తే తీసుకోపో అని చెప్పి మాట్లాడుతున్నారు రెస్పాన్సిబుల్ లేకుండా. మా అబ్బాయి 8 years బాబు తిన్నాడు, మరి రెస్పాన్సిబుల్ ఎవరిది అంటే కూడా ఎవరు రెస్పాన్సిబుల్ ఇస్తలేరు. ఇప్పుడు 2 hours మేము ఇక్కడ వెయిట్ చేసిన తర్వాత ఓనర్ వచ్చిండు. ఓనర్ ఇక్కడ ఉండి కూడా లేననే రెస్పాన్సిబుల్ ఇస్తుండు. మనిషి ప్రాణాల కంటే ఆయన పాలు కాల్చుకుంటున్నాడ, పాలకు విలువ ఇస్తుండు, ఆయన బిజినెస్ విలువ ఇస్తుండు. ఇంత ఎగ్రెస్ లేకుండా ఇంత ప్రాణాలతో చెలగట ఈ బాలాజీ రోజు మీద చర్య తీసుకోవాలని నేను కోరుకుంటున్నాను. చెప్పు నాకు చెప్పండి, నా కొడుకు ఏమైనా రెస్పాన్సిబుల్ మీరు ఇస్తారా? నా కొడుకు మీరు కిలో కారం పెడతారు మీరు నా కొడుకు ప్రాణానికి? అది కరెక్ట్ కాదు. ఎందుకంటే ఇప్పటిదాకా మీరు ఏమని చెప్పారు, ముగ్గురు రాజస్థాన్లో చనిపోతే ఆయన ఉన్నామని చెప్పారు. మీరు దగ్గర రాజధాని ఉన్నాను, ఇప్పుడు ఎంత రాజధాని నైట్ 9 నాకు ఇచ్చిన చూసుకుంటే మీరు మాట్లాడుతున్నాను అక్కడ. ఇదే విషయం నువ్వు అప్పుడే వస్తే అంటుంటా చెప్పండి. నేను చెప్పిన సిస్టర్ అందులో రమ్మాను మాట్లాడేసి వెళ్ళిపోతా, రెస్పాన్సిబిలిటీ కావాలి మాకు ఏం వద్దని చెప్పిన. మా పిల్లలు తిన్నారు ఏమైనా